మొత్తానికి యాక్చువల్లీ చాలా రోజుల నుంచి అనుకుంటుండే ఒక కమిట్మెంట్ కదా దట్ పిల్లలకి వస్తానని చెప్పింది. సో వాళ్ళు కూడా అక్కడి నుంచి అడిగే వాళ్ళంట, అక్క ఎప్పుడు వస్తారు అనేసి. మొత్తానికి ఇది డిక్కేమ్ అనమాట. వెళ్దాం, వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో చూద్దాం. యాక్చువల్లీ ఇది చెప్పడం మర్చిపోయా, నేను వాళ్ళనే అడిగాను అనమాట, మీకు ఏం తినాలని ఉంది, ఏం కావాలి అని వాళ్ళని అడగండి, సో దట్ అందరితో చిట్టి రాపించండి, సో ఏది ఎక్కువ వస్తుందో లైక్ అది చూద్దాం అనేసి లైక్ వాళ్ళకే చెప్పుండే. సో చిట్టిలో ఆల్మోస్ట్ 2 అయితే చాలా ఎక్కువగా రాసున్నారు పిల్లలు. ఒకటి వచ్చేసి ఫిలిం అనేసి, అండ్ ఇంకొకటి వచ్చేసి కేఎఫ్సి అనేసి. ఫిలిం అంటే ఇప్పట్లో పిల్లలకి చూపించేంత ఫిలిం ఏది నాకు అలా అనిపించలేదు. అండ్ కేఎఫ్సి అని అంటారా, నా విషయానికి వస్తే బిగ్ నో. బట్ ఎప్పుడో ఒకసారి కాదు, వాళ్ళు ఎప్పుడూ లైక్ తినుండారేమో, లైక్ అడుగుతున్నారు కదా అని ఆలోచించక కూడా నాకు ఎందుకో లైక్ అది కూడా వద్దనిపించింది. సో ఇది నేను ఓన్గా తీసుకున్న డెసిషన్ దట్ వాళ్ళకి కావాల్సింది, వాళ్ళకి నచ్చింది ఎంజాయ్ చేయొచ్చు కదా అనేసి. బట్ ఎంతవరకు వాళ్ళు ఎంజాయ్ చేస్తారో అనేది నాకు తెలీదు. సో వెళ్ళాకనే తెలుస్తుంది, చూద్దాం. యాక్చువల్లీ ఫర్ ద ఫస్ట్ టైం ఎప్పుడు పాపం పిల్లలు నా కోసం వెయిట్ చేసేవాళ్ళు. సో టుడే ఐ డిసైడెడ్ లేదు, వాళ్ళకన్నా ముందు నేను ఉండాలనేసి. సో అలా అనేసి పిల్లల కన్నా ముందు నేనే ఈరోజు ఇక్కడ ఉన్నాను. విల్ సీ. పిల్లల ఫేవరెట్స్ అన్నీ ఉన్నాయి. ఐఎమ్ సో హ్యాపీ ఇదంతా చూశాక. నేను అప్పటి నుంచి నా ఫేవరెట్ అంటుంటే మీరు ఎవరు చూడట్లేదు నన్ను. నేను ఇప్పుడు అదే చెప్పకపోయా, మై ఫేవరెట్ దట్ పానీపూరి. ఐ వాంట్, బట్ పిల్లలతో తింటా. మాక్టైల్స్ కూడానా? నైస్. స్కూల్ బంకా ఈరోజు నా వల్లేనా? కాదా? కానీ హ్యాపీయే కదా స్కూల్ లేకపోవడం ఈరోజు? హ్యాపీ కదా? ఎలా హాలిడేస్ ఎలా ఎంజాయ్ చేశారు? బాగా ఎంజాయ్ చేశారా? తిందామా, లంచ్ చేద్దామా? చలో దా. హాయ్, వాళ్ళని నేను అడిగినట్టు చెప్పండి, మళ్ళీ నేను వస్తాను అందరినీ కలవడానికి. ఓకే? అండ్ మీ అందరి ఫేవరెట్ పానీపూరి, కేక్, పేస్ట్రీస్ అండ్ ఇంకా ఏమేమో ఉన్నాయి, నాకు పేర్లు తెలియవు. సో మీకు కావాలన్నా మీరు వెళ్ళి తీసుకోవచ్చు. ఓకే? మీకు కూడా. ఓకే?
మాతృభయ ఫౌండేషన్లో చదువుకుంటున్నా. థ్యాంక్ యూ తనుజక్క, మమ్మల్ని ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు. మేమందరం చాలా హ్యాపీగా ఉన్నాం, ఎందుకంటే మేము టేస్ట్ చేయనిది చాలా టైప్స్ ఆఫ్ డెలిషియస్ ఫుడ్ ఇక్కడ టేస్ట్ చేయబోతున్నాం. తిన పేరు ఏమో తెలుసా? తెలియదు కదా. నీ పేరు ఏంటి నాన్న? తన్విక. ఏమి ఇష్టం? పానీపూరి. తనకి పానీపూరి ఇష్టం అంట. పానీపూరి లవర్ తాను. ఉదయ్, మీకేం కావాలి? మీ సూప్ అయిపోతే మీరు వెళ్ళొచ్చు, మీకు ఏం కావాలో తెచ్చుకోవచ్చు, మీ ప్లేట్ పట్టుకొని వెళ్ళి. యూ కెన్ గో. కావాలి? ఫిష్ కావాలా? ఇప్పుడు అన్నీ ఇక్కడ వేడిగా పెడతారు, సో మీకు ఏం కావాలో మీరు వేసుకొని తినొచ్చు. అండ్ చిన్నపిల్లలు, మీకు ఏమైనా హెల్ప్ కావాలంటే నన్ను అడగండి, ఎందుకంటే చాలా వేడి ఉంటుంది కాబట్టి నేను హెల్ప్ చేస్తాను. ఎప్పుడు తినిందే కాకుండా ఏది ఇంట్రెస్టింగ్గా ఉందో అది ట్రై చేయండి. ఇప్పుడు పానీపూరి అంటే లైక్ అక్కడ చుట్టుపక్కల తింటూనే ఉంటుంది కదా, హ్యాపీగా ఉంటుంది. మేము ఇంత పెద్ద రెస్టారెంట్కు ఇదే మొదటిసారి వచ్చినాం అక్క. అన్లిమిటెడ్ ఫుడ్ అండ్ ఇక్కడ ఉండే అంతా చాలా బాగుంది. అండ్ మాకు సూప్తో స్టార్ట్ అయ్యి అన్ని ఒక్కొక్క ఐటమ్ ఇప్పుడిప్పుడే పెడుతున్నారు. సూప్ మాత్రం చాలా బాగుంది. యాక్చువల్లీ నేను మార్నింగ్ నుంచి ఏం తినలేదు. వీళ్ళందరినీ చూస్తే నాకు ఆకలి వేయట్లేదు. ఐఎమ్ సో హ్యాపీ. అయ్యో, చేతులు పెట్టి లాగకూడదు. అయ్యో పాపం. దా లాగు. వెరీ గుడ్. రొయ్యలు తింటావా? రొయ్యలు ఏనా? ఒకటేనా? ఇంకా వాళ్ళని ఫ్రీగా వదిలేద్దామా, వాళ్ళకి నచ్చింది తింటారు. ఇంకా టేస్ట్ చేసేసి మీకు నచ్చింది తినండి. మీకు కావాలా మళ్ళీ ఇంకా చికెన్, ఫిష్ నచ్చలే? బాగుందా? నిజంగానా? ఓకే. మనోజ్ ప్రసాద్. ఐఎమ్ స్టడింగ్ 8th class. ఇక్కడ రెస్టారెంట్కి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. బఫే ఫుడ్ పెట్టిస్తున్నందుకు చాలా బాగుంది. అది ఫిష్, అది ప్రాన్ కాదు. ఇగో ఇక్కడ ఉంది చూడు ప్రాన్. ఎందుకు నవ్వుతున్నారు మీరు? నాకు చెప్పండి కామెడీ, నేను నవ్వుతా. సీక్రెటా? నాకు చెవిలో చెప్పు. అందులో తప్పేముంది? నేర్పిస్తే నేర్చుకుంటాం, అంతే కదా. నేర్పిస్తే మేము నేర్చుకుంటాం. నేను ప్రాన్స్ కోసం వెయిట్ చేస్తున్నా. ప్రాన్స్ పెడితే నేను ఒక ముక్క టేస్ట్ చేద్దాం అనేసి. మా హిందీయా భయ్యా తోడా అయిపోయిందా? డన్ విత్ చికెన్, ఫిష్, ప్రాన్సా? నూడిల్స్ కావాలా? బిర్యానీ, నూడిల్స్? దేనికి థ్యాంక్ యూ. నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. అప్పుడు మీరందరూ కలిసి వండి నాకు పెట్టాలి. ఏం వండుతారు? తను ఎంత మాట్లాడిందో తెలుసా నాకు. థ్యాంక్స్ అని చెప్తే థ్యాంక్స్ వద్దు, నెక్స్ట్ టైం నేను మీ దగ్గరకు వస్తాను, మీరు వండి నాకు పెట్టాలి అంటే పెడితే నెక్స్ట్ డే మీరు హాస్పిటల్కి వెళ్ళాలంట. మమ్మల్ని ఏపీ బార్బిక్యూ తీసుకొచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అక్క. ఎప్పుడు రాలేదు ఇంత పెద్ద రెస్టారెంట్కి, ఫస్ట్ టైం వచ్చాము. అయినా కూడా మేము చాలా ఎంజాయింగ్గా చేసుకుంటూ తింటున్నాం అక్క.
అంటే నార్మల్ వెళ్ళాం కానీ చిన్న చిన్న హోటల్స్కి లైక్ చిన్న చిన్న వాటిలోకి వెళ్ళాం. ఇంత పెద్ద దానికి ఎప్పుడు రాలేదు. ప్లస్ మాకు ఇంతమందిని తీసుకురావడం, ఫుడ్ పెట్టడం అంటే చాలా గ్రేట్ అక్క. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. చాలా ఫుడ్ ఐటమ్స్ తిన్నాం. ఫుడ్ ఐటమ్స్ చాలా బాగున్నాయి. ఐస్ క్రీమ్స్, కేక్స్, ఫ్రూట్స్, డ్రింక్స్ అండ్ బిర్యానీ, ఫిష్, చికెన్, మటన్, ప్రాన్స్ ఇలా అన్ని చాలా డెలిషియస్ ఫుడ్ తిన్నాము. థ్యాంక్ యూ తనుజక్క. మా మాతృభయ చిల్డ్రన్స్ చాలా ఎంజాయ్ చేశారు ఈ ఫుడ్తో. మేము ఇంతకుముందు బయట ఇలాగే చాలామంది రెస్టారెంట్స్కి తీసుకెళ్లారు, బట్ ఇట్లాంటి రెస్టారెంట్స్కి రావడం ఫస్ట్ టైం. ఇంకా మాకు ఇక్కడ ఫుడ్ చాలా బాగా నచ్చింది. మా పిల్లలు అంటే ఇక్కడ హాస్టల్ వాళ్ళు మేమందరం కూడా చాలా ఎంజాయ్ చేసాము. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫుడ్స్ టేస్ట్ చేసాము. లైక్ బటర్ నాన్ కానీ, చికెన్, ప్రాన్స్, ఫిష్, ఇలా డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ టేస్ట్ చేసాము. ఫుడ్ చాలా డెలిషియస్గా ఉంది. కొత్త ప్యాంట్ కొని ఇస్తాను నేను నీకు, సరేనా? నువ్వు సిగ్గుపడకు. నీకు నచ్చిందా ఫుడ్? ఏమేమి నచ్చింది? అన్నీ నచ్చింది కదా, పాపం పేర్లు తెలియట్లేదు కదా. ఫస్ట్ టైమా రావడం నువ్వు ఇక్కడ? ఫస్ట్ టైమా? సో నీకు నచ్చిందంతా తిన్నావా? చాలా హ్యాపీ అనిపించిందా? చెప్పు. నీకు సిగ్గుపడకండి, మాట్లాడండి. మీరు ఫ్రెండ్స్ అంతా కూర్చున్నప్పుడు ఎంత మంచిగా మాట్లాడతారు, నా వరకు వచ్చేసరికి ఎందుకు నవ్వుతారు, సిగ్గుపడతారు, మాట్లాడరు. నువ్వురా వచ్చుడు. హ్యాపీ బర్త్డే చేసుకుందామా ఈరోజు? ఏంది? హలో నవంబర్, నీ బర్త్డేకి నన్ను పిలుస్తావా? నువ్వు పిలుస్తావా? హ్యాపీగా ఎంజాయ్ చేశారా ఫుడ్ అంతా? తిట్టో. నీకు నచ్చిందా? ఏం నచ్చింది? ఫ్రాన్స్ నచ్చింది. ఏంటది? ఫ్రాన్స్. ఓకే. చికెన్ నచ్చింది. చికెన్ తర్వాత ఫిష్. ఆలోచిస్తూ చెప్తున్నావే, నువ్వు తినలేదా సరిగా? వాళ్ళు డిస్టర్బ్ చేయాలని లేదు, బికాస్ దే ఆర్ ఎంజాయింగ్ కదా. కాదు, నెక్స్ట్ అట్లాంటిది ఏమైనా ఉంటే ఫుడ్ గురించి, ఫుడ్కి సంబంధించింది ఎక్కడైనా చాలా దూరంగా ఉన్నారు అన్న కూడా నాకు చెప్పండి. ప్రాబ్లం లేదు. మేము తినే దాంట్లో కొంచెం పంచుకొని తిందాం అంతే. 100%. నెక్స్ట్ మంత్ ఎండింగ్ అట్లా పెట్టేసుకుందాం ఎప్పుడు అనేది నేను చెప్తాను. చూడండి, అక్కడ ఏదైనా బెస్ట్ ఫుడ్ దొరుకుద్దా అనేసి, దొరకకపోతే ఇక్కడ నుంచి చేసుకొని తిరగవాలి, లేకపోతే ఇక్కడ ఉన్నవాళ్ళని అక్కడ తీసుకుని వెళ్ళి వండించి వాళ్ళకి పెట్టడం ఏదో ఒకటి చేద్దాం. అలాంటిది ఏది ఉన్నా, ఏదైనా ప్రాబ్లం ఉన్నా అందరూ ఒకే ఫ్యామిలీ, మనసులమ్మే కదా. వద్దు నాకు థ్యాంక్ యూ, ప్రతి దానికి థ్యాంక్ యూ వద్దు. వీ లవ్ యూ ఇస్ ఎనో, బట్ నో థ్యాంక్ యూ. అంటే నేను ఫ్యామిలీ కాదా ఏంటి? ఫ్యామిలీ అన్నప్పుడు నో థ్యాంక్స్, థ్యాంక్ యూ చెప్పొద్దు. మా అందరికి కొండంత ధైర్యం, అకౌంట్ ఏదైనా చేసేస్తాం. Madam, you are the hope for this happiness. Thank you. All the best for my project, Akka. ఇప్పటి వరకు ఇదే ప్రిపేర్ చేశారా? వెల్, ఈరోజు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా జరిగింది. అందరూ హ్యాపీయే కదా? అందరూ కలిసి ఈరోజు ఈ బ్యూటిఫుల్ కేక్ని కట్ చేద్దాం. దాని మీద నేను హోప్ అని రాపించాను. ఓకే,
లైఫ్లో మనకి నాకు ముఖ్యంగా చాలా హ్యాపీనెస్ ఎప్పుడు ఉంటుందో తెలుసా? మన వల్ల కొంతమంది హ్యాపీగా ఉన్నారు, మన వల్ల కొంతమంది ఆ హ్యాపీ మూమెంట్ని ఎంజాయ్ చేస్తున్నారు అనే దాంట్లో దొరికే తృప్తి, ఆనందం చచ్చినంత వరకు ఇంకెక్కడ దొరకదు. అండ్ యు నో వాట్, లాస్ట్ మంత్ నుంచి కంప్లీట్గా ప్యాక్డ్గా వర్క్ చేసా, కంప్లీట్ స్ట్రెస్. నిద్రపోవాలన్నా కూడా ఉన్న కమిట్మెంట్ని తలుచుకుంటే నిద్ర కూడా వచ్చేది కాదు. టు బీ ఆనెస్ట్గా చెప్తున్నా, ఇక్కడికి వచ్చి వీళ్ళతో ఇలా టైం స్పెండ్ చేయడం వల్ల మైండ్ ఎంత రిలాక్స్ అయిందంటే, ఎంత హ్యాపీనెస్ దొరికిందంటే అది ఆనెస్ట్గా మాటల్లో నేను చెప్పలేను. అందరినీ చూస్తుంటే ఏదో తెలియని ఒక హ్యాపీనెస్ నాకు ఎప్పుడూ అంతే. సో యా,